ఒక విశాలమైన అడవిలో గజరాజు పరిపాలన చేసేవాడు. అతను బలంగా ఉండేవాడు, కాని అహంకారంగా కూడా. నేనే అడవికి రాజునే, నా మాటే చట్టం అని తనకంటే చిన్న జంతువులను పట్టించుకునేవాడు కాదు. అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఏనుగురాజు అహంకారం చూసి మనసులో అనుకుంది, ఈ రాజుకు గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది. నక్క నేరుగా ఏనుగురాజు దగ్గరికి వెళ్ళింది. వినయంగా తల వంచి అంది, మహారాజా, మీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. అడవి జంతువులందరూ మీకు పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించారు. మీరు నిజమైన చక్రవర్తి అవుతారు. ఒక్కసారి నా వెంట రండి, అక్కడ అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఏనుగురాజు ఆనందంతో ఉప్పొంగాడు. నన్ను చక్రవర్తిగా చేస్తున్నారా? సరే, నడు ముందు. నక్క ముందు నడిచింది. ఏనుగు గర్వంగా వెనక నడిచాడు. అడవి లోపలికి వెళ్లారు. ఒక చిత్తడి నేల దగ్గరికి వచ్చారు. నక్క మెల్లగా పక్కకు పారింది. ఏనుగు అడుగు వేశాడు. లేరు లేరు. చిత్తడి నేలలో కాళ్ళు దిగబడ్డాయి. ఒక్కో కాలు ఇంకా లోతుగా కూరుకుపోయింది. అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నక్క దూరంగా ఒక చెట్టు మీద కూర్చుని శాంతంగా చూస్తోంది. ఏనుగు అరిచాడు, నక్కా, నన్ను రక్షించు, నీకు ఏదైనా ఇస్తాను. నక్క నెమ్మదిగా అంది, రాజా, ఇప్పుడు తెలిసిందా? చిన్న జంతువులను చిన్నగా చూసినందుకు ఫలం ఇది. బలం ఉంటే అహంకారం పనికిరాదు. తెలివుంటే ఏ బలమైనా ఓడించవచ్చు. సరే, ఇప్పుడు నీకు సహాయం చేస్తాను. కానీ మళ్ళీ అహంకారంతో ఏ జంతువును కష్టపెట్టరని వాగ్దానం చెయ్యండి. ఏనుగు తల వంచాడు. వాగ్దానం చేస్తున్నాను. నేస్తాలు, బలం ఉన్న అహంకారం పనికిరాదు. తెలివితో చిన్నవారు కూడా పెద్దవారిని ఓడించవచ్చు. అందరినీ గౌరవంగా చూస్తేనే నిజమైన రాజవుతావు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ నొక్కండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మంది చిన్నారులకు చేరుస్తుంది. చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.